పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు వెల్దుర్తి నిహారిక, ఈర్లా శ్రీనిత అంతర్జాతీయ కరాటే కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ నెల 23, 24, 25న గోవాలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనున్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తమ మండల విద్యార్థులు ఎంపిక కావటం పట్ల మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని వారి నివాసంలో విద్యార్థినులు ఘనంగా సత్కరించారు. క్రీడా పోటీలకు అవసరమైన ఫెడరేషన్ కిట్ కోసం విద్యార్థినులకు 4000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు ఛాంపియన్షిప్ లోని అద్భుతమైన ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి అంతర్జాతీయ కరాటే కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక కావడంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ మాజీ ఉప సర్పంచ్ కరుణాకర్రావు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు వారి ఆర్థిక పరిస్థితిని చూసి వారి పోటీలో కూడా ఇబ్బందికరంగా ఉన్నదంటే వారిని తప్పకుండా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించడానికి ఆలోచన కొద్దీ వారికి నా వంతు సహాయంగా కూడా కొంత సహాయం చేయడం జరిగింది. మరి వారు తప్పకుండా ఈ జాతీయ పోటీలలో వాళ్ళ ఆటను కనబర్చి వారు ఇంకా పై స్థాయికి ఎదగాలని, కరాటే పోటీలతో సహా ఆటలతో కూడా వాళ్ళు ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ చిన్నారులకు నా వంతు సాయం చేయడం జరిగింది. చిన్నారులు మీ ఆట కనబర్చి రేపు గోవాలో జరగబోయే ఆటలలో కరాటే పోటీల్లో పాల్గొని శ్రీరాంపూర్ మండలానికి, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు, అదేవిధంగా మెయిన్గా వెన్నెంపల్లి జెడ్పీ ఐసీఐ స్కూల్కు కాళ శ్రీరాంపూర్ మండలానికి పేరు తీసుకురావాల్సిందిగా పిల్లలను ఆశీర్వదించారు.